అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు రెసిపీ డిలీషియస్ ఫ్రూట్ కేక్. ఈజీ ప్రాసెస్ అండి, ఏం డిఫికల్ట్ లేదు. నేను చెప్పిన ప్రకారం చేస్తే ఈజీగా ఫ్రూట్ కేక్ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది వీడియోస్ చూసి ఇంకా చేసేయాల్సిందే తప్పదు అని చెప్పేసి చేసేస్తున్నాను నేను ఫ్రూట్ కేక్. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ 3 ఆరెంజెస్ తీసుకున్నాను. ఆరెంజెస్ 2 ఆరెంజ్ జ్యూస్ సరిపోయింది నాకు. ఈ 2 ఆరెంజ్ జ్యూసెస్లో డ్రై ఫ్రూట్స్ని కట్ చేసేసి 2 అవర్స్ ఫర్మెంట్ చేయాలి. 2 అవర్స్ దీంట్లో మీకు ఫర్మెంట్ చేసి పక్కన పెట్టేసారు, నానబెట్టాలనుకోండి. దాని తర్వాత షుగర్ సిరప్ చేయాలి. షుగర్ సిరప్కి ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో 1/2 కప్ షుగర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత దాంట్లో 1/2 కప్ వాటర్ కొద్దిగా వేస్తూ మెల్ట్ చేయాలి. మొత్తం షుగర్ సిరప్ బ్రౌన్ కలర్లో రావాలి. షుగర్ సిరప్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మొత్తం బాయిల్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా కూల్ అయిన తర్వాత కేక్ బ్యాటర్లోకి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కేక్ బ్యాటర్ మిక్స్ చేయడానికి ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లో 1/4 కప్ ఆయిల్, 1/4 కప్ మిల్క్ యాడ్ చేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జల్లెడలోకి 1 కప్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అంటే చాక్లెట్ పౌడర్ యాడ్ చేసి జల్లెడ బట్టి ఈ డ్రై మిక్స్ ఇంగ్రీడియంట్స్ని నూనె ప్లస్ మిల్క్ ఉన్న ఇంగ్రీడియంట్స్లో కలిపేసేయాలి. దీంట్లో వచ్చేసి చిటికెడు సినమన్ పౌడర్, చిటికెడు నూనె పౌడర్, చిటికెడు ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను. దాని తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు క్యాప్షన్లో లేదా డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. దాని తర్వాత షుగర్ సిరప్ యాడ్ చేసేసి మొత్తం ఇంగ్రీడియంట్స్ బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ని స్లోగా మిక్స్ చేయాలండి. ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేయాలి. దాన్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఏదైతే డ్రై ఫ్రూట్ 2 అవర్స్ ఫర్మెంట్ చేసామో దాన్ని కూడా దీంట్లో వేసి కలుపుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ స్లోగా మిక్స్ చేయాలి, విస్క్ చేసే అవసరం లేదు. అట్ లాస్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1 పించ్ సాల్ట్ వేసేసి దాన్ని యాక్టివేట్ అవ్వడం కోసం 1 టేబుల్ స్పూన్ వాటర్ వేయాలి. వాటర్ వేసి దాన్ని కూడా బాగా కలుపుకొని ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది కదా, దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఏదైతే బేక్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అయితే కేక్ బ్యాటర్ పోర్ చేయడానికి చిన్న బగోనా తీసుకొని దాంట్లో ఫస్ట్ బటర్ పేపర్ అప్లై పెట్టేశాను. సైడ్స్కి నెయ్యి పూసేసాను. దాని తర్వాత ఈ బ్యాటర్ని పోసేసి పైనుంచి కూడా కొన్ని డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసేసుకున్నాను. నేను కేక్ అవెన్లో బేక్ చేయట్లేదు, కడాయిలో బేక్ చేస్తున్నాను. కడాయి తీసుకున్నాను, దాంట్లో ఒక చిన్న ప్లేట్ పెట్టుకున్నాను రివర్స్లో. దానిపైన ఈ బ్యాటర్ చేసిన బౌల్ని పెట్టేశాను. నాకు కేక్ బేక్ చేయడానికి 45 to 50 మినిట్స్ పడింది. మీరు మధ్యలో చూస్తూ కేక్ బేక్ అయిందా లేదో చూస్తూ బేక్ చేయండి. మీకు టైం డిఫరెంట్ అవ్వచ్చు. ఫస్ట్ 10 మినిట్స్ ప్రీ హీట్ చేయాలి కడాయిని. దాని తర్వాత 45 to 50 మినిట్స్ పడుతుంది బేక్ చేయడానికి. చూడండి రెడీ అయిపోయింది డ్రై ఫ్రూట్స్ కేక్. నేను చూపిస్తున్నాను మీకు కట్ చేసి. లోపల కూడా డ్రై ఫ్రూట్స్ ఫుల్గా ఉన్నాయి, బయట కూడా మీకు గార్నిష్ చేశాను కదా. టేస్టీగా యమ్మీగా ఉంది. మా పిల్లలు కూడా బాగా నచ్చింది డ్రై ఫ్రూట్స్ కేక్. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జజాకల్లా ఖైర్. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్కి ఫాలో చేయండి. థ్యాంక్ యూ.